ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకా శుభవార్త 1వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుతుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవదూత గబ్రియేలు రావడం, మరియతో మాట్లాడటం, అప్పుడు మరి యొక్క స్పందన ఏమిటో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గబ్రియేలు దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి దూత. మరియా ఆ కాలంలో ఉన్నటువంటి కన్యకు ఎప్పుడు వినని వార్త దేవదూత చెప్తూ ఉన్నప్పుడు మరియా ఆలోచించుకొనుచుండగా, అది గుడ్ న్యూసే కావచ్చు, కానీ ఇంపాసిబుల్ కదా, నేను కన్యను, నేను పురుషుని ఎరుగని దానను, నేను గర్భం ఏమిటి, నేను లోకరక్షకుడిని జన్మించటం ఏమిటిదంతా అని ఆలోచించుకొనుచుండగా, కానీ అప్పుడు ఆమె ఆలోచన చేస్తున్నప్పుడు దేవదూత మాట్లాడిన మాట, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియ భయపడిందంటారా? మరి భయపడకపోతే దేవదూత ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు? ఆలోచించాలి పిల్లలు. అంటే ఈమె ఆలోచించుకొనుచుండగా, ఈ శుభ వచనం ఏమిటో ఆలోచించుకొనుచుండగా, అక్కడ చూడండి, శుభ వచనము, కానీ ఇక్కడ దూత భయపడకము. గుడ్ న్యూస్కి ఎందుకు భయపడతారు? ఆలోచన చేయాలి. నిజంగా మరియా భౌతికపరమైనటువంటి భయం కాదది. ఎలా 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 జరుగుతుంది? హౌ ఐ కెన్, నేను ఏ విధంగా, ఎలా, భయం. ఒకవేళ మనిషి భౌతికపరంగా భయపడుతూ ఉన్నట్లయితే దేవుని వాగ్దానం ఉండనే ఉంది, నువ్వు భయపడని అవసరం లేదు అనేటువంటి మాట. బైబిల్లో ఆ మాటకొస్తే ప్రతిరోజు కూడా భయపడవద్దని దేవుడు అభయం ఇస్తూనే ఉన్నాడు. గబ్రియేలు దూత ఏ విధంగా ఆలోచించుకొని ఉండగానే భయపడకము, నిజంగా మరియ భయపడేదైతే ఆ కార్యానికి ఒప్పుకునేది కాదు కదా. ఆ కాలంలో ఎంతోమంది కన్యలు ఉన్నప్పుడు మరియని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ రోజుల్లో కొందరు భయపడుతూ భయపడనట్టు నటించే వాళ్ళు ఉన్నారండోయ్. కానీ ఈమెమీ భయపడట్లేదు. కానీ దూత, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. చూడండి, భయపడుతున్నటువంటి వారు గుర్తు పిలుచుకునే విషయం ఏమిటంటే, దేవుని కృప మనకుంది. ఆయన కృపతో నిన్ను కాపాడువాడు, కృప చొప్పున కరుణించువాడుగా ఉన్నాడు. ఆలోచించిన కానీ వెంటనే దేవదూత మరో అవకాశం ఇవ్వకుండా, నువ్వు భయపడాల్సిన పని లేదు, దేవుని వలన కృప పొందావు. బైబిల్లో సంవత్సరంలో మొత్తం అన్ని రోజులకు సరిపడా భయపడాల్సిన పని లేదని చెప్పాడు విషయం. నీకు భౌతికపరమైనటువంటి భయములున్నా, మానసికంగా నువ్వు భయపడుతున్నప్పుడు కూడా దేవుని కృప పొందావని. బైబిల్లో పాత నిబంధనలో మిరియాము అన్న పదము మోషేకి సహోదరి. క్రొత్త నిబంధనలో ఆ పదమే మరియాగా కూడా పిలువబడింది. మేరీ అంటూ ఉంటారు, సెయింట్ మేరీ అంటూ. ఎలా పరిశుద్ధురాలై యోసేపు అక్కను చేర్చుకున్నాడు, ఆమెను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. శుభవచనం ఆలోచించుకున్న వెంటనే కూడా దురాత్మ ప్రవేశించి అవిశ్వాసం అనేది రానీకుండా భయం లేకుండా మనం జీవించాలి. ఆయన నాతో ఉన్నాడు, నన్ను విడవనన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు, భయమేలా? కంప్లీట్ పర్సనల్గా ఆలోచించండి. మీలో ఉన్నవారు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ప్రభు అభయమిస్తుంది, భయం ఎందుకు? దేవుని కృప. నిజంగా ఈ రోజుకి ఇంకా నువ్వు భయపడుతున్నట్లయితే దేవుని కార్యానికి నువ్వు చోటివ్వు. మరియా దేవుని కార్యానికి చోటిచ్చింది. సాహసమే అని చెప్పాలి వాస్తవంగా. ఎస్, ఒప్పుకుంది, అంగీకరించింది, దేవుని కృప పొందుకుంది. నిజంగా భయమేనా?
కొందరు చూడండి, దేవునికి ఏదో భయపడిపోయినట్లు ఉంటారు. కానీ భక్తి చేయాలంటే భయపడాలి కదండి. భయపడితేనే భక్తి చేస్తారు. ఇక్కడ మరియా భయాన్ని వేషం రూపంలో చూపించట్లేదు. ఏం జరుగుతుందో, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుండగా వెంటనే నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుని వల్ల కృప పొందావు. ఆ కృప ద్వారానే రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి మనల్ని రక్షణకర్త ఎలా విడిచిపెడతాడు? ధైర్యంగా ఉండు, భయపడదు. ప్రతి దేవుని మీద వేయి, ఆయన చూసుకుంటాడు. దేవుని దగ్గర నుంచి సమాచారం పంపిస్తాడు. దేవుని కృపను అనుభవించుదువుగాక. ఆమేన్. చిన్న ప్రేయర్ చేస్తాను. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. పరమ తండ్రి, నీకు స్తోత్రములు నాయన. దేవుని కృప ఎంత అపారమైందో మేము తలపోసుకుంటూ ఉన్నాం. భయపడనక్కర్లేదని చెప్పారు. అభయమిచ్చాది సంభూతుడా, నీవే మా అండాదండ కొండ కోటగా నిన్ను స్తుతిస్తూ ప్రభువైన క్రీస్తు నామమున ప్రార్థించి ధైర్యముగా జీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.